ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను మ్యాథమెటిక్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మ్యాథ్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, రైల్వే ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, డిఆర్డిఓ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, ఎస్ఎస్సి అయినా అవ్వచ్చు, ఎస్ఐ అయినా అవ్వచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఈ మ్యాథ్స్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. చూడండి, మనం ఏం నేర్చుకున్నా కూడా ప్రతి దానికి ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే ఉంటుంది. అట్లాగే ఈ మ్యాథ్స్కి కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో దాన్ని నేను చెప్పడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ ఆర్డర్ ఏంటి అంటే, మొదట మనం ఏం నేర్చుకోవాలి, దానికి రిలేటెడ్గా ఉన్నవి ఏంది అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మ్యాథ్స్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇట్ మీన్స్ 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 4 చాప్టర్ నేమ్స్ అయితే నేను ఎలివేట్ చేస్తూ రాయడం జరిగింది. సో ఇవేంది అంటే ఏమీ కాదు, మ్యాథ్స్లో బేసిక్ టాపిక్స్ అనమాట. అంటే ఈ టాపిక్స్ నేర్చుకున్నట్లయితే కొన్ని టాపిక్స్ మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అండ్ ఏ విధంగా నేర్చుకోవాలి, సో ప్రతి టాపిక్కి ఉన్న రిలేషన్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, సో ఈ 4 పార్ట్స్లో మనకి ఫస్ట్ ఏంటంటే పర్సంటేజెస్ అనమాట. సో పర్సంటేజెస్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏంటి అంటే, పర్సంటేజెస్కి సంబంధించిన ప్రతి టాపిక్ని ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఒక సీక్వెన్స్ ఆర్డర్లోనే రాయడం జరిగింది. సో ప్రతి టాపిక్కి ఉన్న రిలేషన్ అయితే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, సో ఫస్ట్ మనకి పర్సంటేజెస్ అంటే ఏంది, ఈ పర్సంటేజెస్లో ఏముంటుంది అంటే చూసుకోండి, 10%, 20%, 30%, ఈ విధమైన పర్సంటేజెస్ అన్నీ కూడా ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో ఉంటాయి. సో మరి ప్రాఫిట్ అండ్ లాస్కి పర్సంటేజెస్కి లింక్ ఏంది, సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో లాభాలు, నష్టాలు, డిస్కౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎంత శాతం లాభం రావడం జరిగింది, ఎంత శాతం నష్టం రావడం జరిగింది, సో ఇక్కడ కూడా శాతాలు అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి అని చెప్పడానికి ఇది మనకి ప్రూఫ్ అనమాట. సో పర్సంటేజెస్కి ప్రాఫిట్ అండ్ లాస్కి చాలా రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా లాభము, నష్టము, డిస్కౌంట్ ఏదైనా కూడా పర్సంటేజెస్లోనే రావడం జరుగుతుంది. పర్సంటేజెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి చాలా రిలేటెడ్గా ఉన్న టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూడండి, పర్సంటేజెస్ అనేది వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రావడం జరుగుతుంది. చూడండి, తర్వాత చూడండి, పర్సంటేజెస్కి లింక్ అప్ అయిన టాపిక్ ఇంకేది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది అనమాట. 10% ఇంట్రెస్ట్ ఇస్తున్నామా, ఇయర్కి 20% ఇంట్రెస్ట్ ఇస్తున్నామా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి పర్సంటేజ్లో ఉంటుంది. కాబట్టి సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా పర్సంటేజెస్కి రిలేటెడ్ టాపికే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి పర్సంటేజెస్కి రిలేటెడ్ టాపికే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, అండ్ అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది కూడా పర్సంటేజెస్కి దగ్గరగా ఉన్న టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, ఈ కేటగిరీలో బేసిక్ పార్ట్లో ఇంకొక టాపిక్ ఏదైనా ఉంది అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా బేసిక్ టాపికే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెస్లో కావచ్చు, ప్రతి టాపిక్లో కావచ్చు రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది. పర్సంటేజెస్లో కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కావచ్చు, పర్సంటేజెస్ కావచ్చు, బేసిక్ పాయింట్స్ అనమాట. కానీ ఈ సీక్వెన్స్ ఆర్డర్లోనే చదివినట్లయితే చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈ రేషియో ప్రపోర్షన్లో పర్సంటేజెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో 2:3:4 నిష్పత్తిలో ఉంటే 10% పెంచడం జరిగింది జీతం అనేది, 20% పెంచడం జరిగింది అని చెప్పేసి అంటుంటారు. సో ఆ విధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, అండ్ అదే విధంగా నెక్స్ట్ ఈ ఏజెస్ టాపిక్ అనేది రెండుతో లింకప్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రేషియోస్తో లింకప్ అయి ఉంటుంది, అండ్ రెండోది వచ్చేసరికి పర్సంటేజెస్తో లింకప్ అయి ఉంటుంది అనమాట. ఈ 2 టాపిక్స్తోనే మనకి ఏజెస్ అనేది కంప్లీట్లీ లింకప్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఏజెస్ టాపిక్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రేషియోలో ఉండడం జరుగుతుంది. సో చూసుకోండి, అండ్ ఆ తర్వాత చూసుకోండి పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ కూడా ఈ రెండుతోనే లింకప్ అయి ఉంటుంది అనమాట. రేషియోస్తో కావచ్చు, అండ్ అదేవిధంగా పర్సంటేజెస్తో కావచ్చు లింకప్ అయి ఉంటుంది. పర్సంటేజెస్తో ఏ విధంగా లింకప్ అయి ఉంటుంది అంటే చూసుకోండి, సో ఎంత పర్సంటేజ్ లాభం రావడం జరిగింది, ఎంత పర్సంటేజ్ పెట్టుబడి పెట్టడం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్లీ రిలేటెడ్ టు పర్సంటేజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్సంటేజెస్లో లాస్ట్గా వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే మిక్స్చర్ అండ్ అలిగేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మిక్స్చర్ అండ్ అలిగేషన్లో చాలా టాపిక్స్ అనేవి రావడం జరుగుతుంది. సో రేషియోస్ పైన మిక్స్చర్ అండ్ అలిగేషన్ అడుగుతూ ఉంటాడు, అండ్ పర్సంటేజెస్ పైన మిక్స్చర్ అండ్ అలిగేషన్ అడుగుతూ ఉంటాడు, అండ్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా మిక్స్చర్ అండ్ అలిగేషన్ అడుగుతూ ఉంటాడు, పార్ట్నర్షిప్ మీద కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఈ మిక్స్చర్ అండ్ అలిగేషన్ రేషియోలో ఏ విధంగా అడుగుతాడు అంటే
మనకు తెలుసు 2:3 రేషియోలో మిక్స్ అయ్యింది, దానికి 4:5గా మారింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అండ్ అదేవిధంగా పర్సంటేజెస్లో ఏ విధంగా అడుగుతాడో మీ అందరికీ తెలుసు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో గోధుమ ధర అని చెప్పేసి అంటుంటాడు. 2 రకాల గోధుమలు ఉన్నాయి, ఆ 2 రకాల గోధుమలను కలిపి ఇంకొక రకం గోధుమ తయారు చేయడం జరిగింది, ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట. ఈ సీక్వెన్స్ ఆర్డర్లో మనం చదివినట్లయితే ఈ ఉన్న 4 పార్ట్లో ఒక పార్ట్ని చాలా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ పార్ట్ని మనం కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ పార్ట్ చూద్దాం. చూడండి, టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ 5 ఉంటాయన్నమాట. వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. చూడండి ఈ టైమ్ అండ్ వర్క్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ నేను ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ టైమ్ అండ్ వర్క్కి టోటల్గా రిలేటెడ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే పైప్స్ అండ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ టైమ్ అండ్ వర్క్లో 1 డే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా పైప్స్ అండ్ సిస్టమ్స్లో కూడా 1 డే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఎఫిషియన్సీ అనేది దీంట్లో మెయిన్ రోల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టైమ్ అండ్ వర్క్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా చేయగలుగుతాం. మరి ఈ టైమ్ అండ్ వర్క్కి టైమ్ అండ్ డిస్టెన్స్కి ఉన్న రిలేషన్ ఏంటంటే ఇక్కడే ఉంది చూడండి, టైం అని. సో టైం అనేది ఈ రెండిట్లో కామన్గా ఉంటుంది అండ్ ఎఫిషియన్సీ అనేది కూడా కామన్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో టైమ్ అండ్ డిస్టెన్స్కి టైమ్ అండ్ వర్క్కి కొంతవరకు రిలేషన్ అనేది ఉంటుంది. సో టైమ్ అండ్ డిస్టెన్స్ పైన ఆధారపడి ఉన్న టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 3 టాపిక్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ పైనే ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్కి మొత్తానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఏదైనా ఉంది అంటే ట్రైన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ ట్రైన్స్ అనే టాపిక్లో ట్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైన్ అనే టాపిక్లో ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇది ట్రైన్ టాపిక్ అనమాట. సో ట్రైన్స్ అన్నాడు కాబట్టి ట్రైన్సే ఉంటాయి. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏమంటాడంటే ఒక మనిషో, ఒక కారో, ఒక ఆటోనో అక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఏ సమయంలో కలుసుకుంటాయి అని చెప్పేసి అంటుంటాడు. టైమ్ అండ్ డిస్టెన్స్లో మనుషులు, కార్లు ఈ విధంగా వాడితే ట్రైన్స్ అనే టాపిక్లో ఓన్లీ ట్రైన్స్ మాత్రమే వాడతాడు, అంతకుమించి ఏమీ లేదు. అడిషనల్గా ఇంకా ఏముంటాయంటే ట్రైన్స్ అండ్ టాపిక్లో, సో అడిషనల్గా ట్రైన్ అనే టాపిక్లో ఇంకా ఏముంటాయంటే ఈ ట్రైన్ అనేది మనిషిని దాటుతుంది, లేదంటే ఒక చెట్టును దాటుతుంది, లేదంటే ఒక స్తంభాన్ని దాటుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఏముండదు. ప్లాట్ఫామ్ అనేది ఇంకోటి ఉంటుంది, అంతకు మించి ఏముండదు. మిగిలిన 2 ఈక్వల్గానే ఉంటాయన్నమాట. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక చిన్న పార్టే ట్రైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి, టైమ్ అండ్ డిస్టెన్స్కి టోటల్గా రిలేటెడ్ ఉన్న ఇంకొక టాపిక్ ఏదైనా ఉందంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సేమ్ ఇది కూడా ట్రైన్స్ లాగానే అనమాట. సో చూడండి, దీంట్లో ఈ 2 టాపిక్స్ మోస్ట్ ఆఫ్ ది కేస్ రిలేటెడ్గా అండ్ ఈ 3 టాపిక్స్ మోస్ట్ ఆఫ్ ది రిలేటెడ్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ రెండిటికి కూడా కొంత రిలేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సీక్వెన్స్లో మనం ఈ 5 టాపిక్లను కంప్లీట్ చేసినట్లయితే చాలా సింపుల్గా మనం స్కోర్ అనేది చేయొచ్చు ఏ ఎగ్జామ్లో అయినా సరే. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, నంబర్ సిస్టమ్. దాని గురించి ఇప్పుడు మనం చూడండి. సో చూడండి, ఈ 4 పార్ట్స్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ నంబర్ సిస్టంలో నంబర్స్ గురించి ఉంటుంది. సో నంబర్స్ రాకపోతే మనకి మ్యాథ్సే ఉండదు కాబట్టి ఈ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ నంబర్ సిస్టానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్నీ ఇవి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బేసికల్గా ఈ నంబర్ సిస్టంలో ఈ మొత్తం పార్ట్స్ అనేది రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ అన్ని పార్ట్స్ని కలిపితేనే మనం నంబర్ సిస్టంగా చెప్తాను చూడండి. ఈ నంబర్ సిస్టంలో ఏముంటాయంటే నంబర్స్ గురించి ఉంటాయి, అంటే న్యాచురల్ నంబర్స్ ఏవి, అండ్ రియల్ నంబర్స్ ఏవి, ఫుల్ నంబర్స్ ఉంటాయి, అండ్ ఆడ్ నంబర్స్ ఉంటాయి, ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ప్రతి నంబర్ గురించి దీంట్లో ఉంటుంది అనమాట. సో వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనమాట. చూసుకోండి, ప్రైమ్ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎట్లా ఉంటుంది, ఎల్సిఎం ఎట్లా ఉంటుంది, షార్ట్కట్లో ఏ విధంగా ఉంటుంది. టోటల్లీ నంబర్స్కి రిలేటెడ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి, ఫ్రాక్షన్స్ అనమాట. ఫ్రాక్షన్స్ అంటే ఏమీ లేదు, ఈ నంబర్ సిస్టంలో బై రూపంలో వస్తే మనం ఫ్రాక్షన్స్ అంటాము. ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ ఏ విధంగా చేయాలి, మల్టిఫికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, అండ్ ఇవంతా కూడా ఫ్రాక్షన్స్కి సంబంధించిన టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి డెసిమల్ ఫ్రాక్షన్స్ అనమాట. అంటే పాయింట్ రూపంలో ఉండేదంతా కూడా ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నంబర్ సిస్టానికి రిలేటెడ్ ఉన్న టాపిక్సే, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చేసరికి స్క్వేర్స్ అనమాట. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్కి సంబంధించినవి కూడా మనకి టోటల్గా నంబర్ సిస్టానికి రిలేటెడ్ టాపిక్సే. ఆ తర్వాత క్యూబ్స్ ఉంటాయి, క్యూబ్ రూట్స్ కూడా ఉంటాయి. ఇది కూడా కంప్లీట్లీ మనకి నంబర్ సిస్టానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్సే అనమాట. సో ఈ టాపిక్స్లలో ఏం రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఈ నంబర్ సిస్టమ్ అనే పార్ట్ రాకపోతే ఇవేమీ మనం చేయలేము. ఎందుకోసం అంటే ప్రతి దాంట్లో ఎల్సిఎం వస్తుంది, ప్రతి దాంట్లో ఫ్రాక్షన్ వస్తుంది, ప్రతి దాంట్లో స్క్వేర్ వస్తుంది, ప్రతి దాంట్లో క్యూబ్ వస్తుంది. కాబట్టి దీన్ని వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొదట ఈ పార్ట్ని నేర్చుకున్న తర్వాత మీ ఇష్టమైన పార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పార్ట్ని మాత్రం నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే బేసిక్ లేని వాళ్ళకి ఈ పార్ట్ నేర్చుకుంటే మిగతా పార్ట్స్ అనేవి చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి, సర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా చాలా రిలేటెడ్గా ఉన్న టాపిక్ అని చెప్పేసి
మనందరికీ తెలిసే. ఆ తర్వాత చూసుకోండి యావరేజెస్. ఈ యావరేజెస్ అనే టాపిక్ కూడా నంబర్ సిస్టానికి చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎట్లా అంటే ఆడ్ నంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతాడు, లేదంటే ప్రైమ్ నెంబర్ యొక్క యావరేజ్ అడుగుతాడు, లేదంటే ఈవెన్ నెంబర్ యొక్క యావరేజ్ అడుగుతాడు, లేదంటే గుణిజాల యొక్క యావరేజ్ అడుగుతాడు. ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్. వీటితో పాటు ఇంకా ఏమైనా రిలేటెడ్ టాపిక్ ఉంది అంటే ఉంది. ఆల్జిబ్రా అనే టాపిక్ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. ఎందుకు ఆల్జిబ్రా అనేది దీంట్లోకి రావడం జరుగుతుందంటే ఆల్జిబ్రాలో కూడా మనం a+b² అని చెప్పేసి రాస్తాం. ఇది నంబర్ సిస్టంలో కూడా ఉంటుంది. సో a+b² a+b³ అనేది ఆల్జిబ్రాలో ఉంటుంది. ఆల్జిబ్రా యొక్క బేసిక్ పార్ట్స్ అన్నీ కూడా నంబర్ సిస్టానికి రిలేటెడ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ పార్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన పార్ట్ అనమాట. మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. ట్రిగ్నామెట్రీ పార్ట్ అనమాట. ఇప్పుడు చూద్దాం చూడండి. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ అనమాట. సో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో మనకి ఏముంటాయంటే టీటా కోణం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ త్రిభుజాలు అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ యొక్క కోణాలు ఉంటాయి 30 డిగ్రీలు 40 డిగ్రీలు 45 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలు అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ట్రిగ్నామెట్రీలో సైన్ కాసు అవన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రిగ్నామెట్రీకి కంప్లీట్గా రిలేటెడ్ ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఏముంటాయంటే ఏమి ఉండవు. ఒక లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని సైన్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో ఏముంటాయంటే 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఆ తర్వాత 60 డిగ్రీస్ ఆ తర్వాత 90 డిగ్రీస్ ఈ తప్ప ఇంకేమి ఉండవు. ఈ 4 కోణాల మీదే ఈ టాపిక్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. కంప్లీట్లీ ట్రిగ్నామెట్రీకి రిలేటెడ్గా ఉన్న టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకోండి జామెట్రీకి ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ టీటా 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ అన్నాం కదా. ఈ డిగ్రీస్తో ఈ టీటా = 30 డిగ్రీస్ 45 డిగ్రీస్తో త్రిభుజాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోణాలు ఉంటాయి, రేఖలు ఉంటాయి. ఈ త్రిభుజాలన్నిటికీ ఏర్పాటు చేసి దీంట్లో వాటికి నేమ్స్ అయితే ఇస్తారనమాట. ఇది రిలేటెడ్ టు కంప్లీట్లీ ఈ 2 టాపిక్స్. సో కంప్లీట్లీ అని చెప్పలేం కానీ మ్యాక్సిమం ఈ 2 టాపిక్స్కి జామెట్రీ అనేది రిలేటెడ్గా ఉంటుంది. ఈ జామెట్రీకి మొత్తం రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే మెన్సురేషన్. త్రిభుజం అనేది ఇక్కడ 30 ఇక్కడ 30 డిగ్రీలు ఉంటే దాని యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది, దాని యొక్క ఏరియా ఎంత ఉంటుంది అని చెప్పేసి ఈ మెన్సురేషన్ అనమాట. ఈ మెన్సురేషన్ జామెట్రీకి చాలా రిలేటెడ్గా ఉన్న టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇవి 2 రిలేటెడ్గా ఉన్న టాపిక్స్. చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మనం మెన్సురేషన్ నేర్చుకోవాలంటే ముందు జామెట్రీ నేర్చుకోవాలి, ఆ తర్వాతే మెన్సురేషన్ నేర్చుకోవాలన్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి స్టాటిటిక్స్. బేసికలీ ఈ స్టాటిటిక్ అనే టాపిక్ అనేది మనకి దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే యావరేజ్కి రిలేటెడ్ ఉంటుంది. బట్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను రావడం జరిగిందనమాట. సో ఇది మనకి మ్యాథ్స్ అనేది ఈ విధంగా చదివితే, మ్యాథ్స్ అనేది ఈ విధంగా ఈ సీక్వెన్స్ ఆర్డర్లో ప్రాక్టీస్ చేస్తే, ఈ సీక్వెన్స్ ఆర్డర్లో ప్రిపేర్ అయితే మ్యాథ్స్లో మనం ఆటోమేటిక్గా జీనియస్ అవ్వచ్చు అనమాట. అండ్ చూసుకోండి ఇక్కడున్న టాపిక్స్ అన్నీ కూడా 200కి పైగా వీడియోలతో ప్రతి టాపిక్ని కూడా 0 to హీరో కాన్సెప్ట్తో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న కాన్సెప్ట్లన్నీ క్లియర్ చేస్తూ క్లియర్గా నేను 200కి పైగా వీడియోస్తో తక్కువ కాస్ట్తో ఆ పెయిడ్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 9010304843 అనే నెంబర్కి వాట్సాప్ చేయగలరు. సో ఇక్కడ తక్కువ కాస్ట్తోనే 200కి పైగా వీడియోలతో ఇదే సీక్వెన్స్ ఆర్డర్లో 0 to హీరో లెవెల్లో ప్రతి కాన్సెప్ట్ని నేను చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఒకవేళ డెమో క్లాసెస్ అయితే కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో ఇక్కడ చూడండి, మీరు మ్యాథ్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ సీక్వెన్స్ ఆర్డర్లోనే ప్రిపేర్ అవ్వండి. 110% రిజల్ట్ అయితే కనబడుతుంది. నేను చెప్తున్నాను, ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. సో దేనికైనా ఒక సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్కి కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని నేను ఇక్కడ నా ట్రై టు లెవెల్ బెస్ట్గా చెప్పడం జరిగింది. 110% ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది. Thank you so much for watching. Thank you so much. Have a nice day. Thank you. Bye bye.